వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాకేత్ వెల్గులేటి. సో మళ్ళీ అయితే పొలంలోకి వచ్చేసాను. ఎందుకు వచ్చానంటే ఊరికే వచ్చాను, ఖాళీగా ఉన్నామని చెప్పి ఏం చేయాలో అర్థం కాక పిచ్చి పడుతుంటే సో అలా ఊరికే వచ్చాను అనమాట. మా ఆయన వస్తుంటే వచ్చాను. సో ఇది చూడ్డానికి వచ్చాను అనమాట. ఏమంటారు, నాట్లు వేశారు. సో చూడ్డానికి వచ్చాను. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి. సో చూసారా, ఇదంతా నాట్లు అనమాట. అంతా వేసేసి ఉన్నారు. సో ఇదంతా వర్షాల్లో వేయడం జరిగింది. సో ఇప్పుడైతే రాలేకపోయాను, వచ్చి వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. సో చూడండి, అంతా విలేజెస్లో ఉండే వాళ్ళకంతా ఇది నాట్లు టైము, నాట్లు వేసుకుంటారు కదా. సో చూసేయండి ఎంత బాగుందో. ఇదంతా చూడండి, నారు సగం పెరుక్కొని ఎంతవరకు కావాలో అంతవరకు పెరుక్కొని మిగతా వదిలేశారు. మీకు ఎవరికైనా కావాలా? విలేజెస్లో ఉండే వాళ్ళకి, సిటీస్లో ఉండే వాళ్ళకి కాదు, విలేజెస్లో ఉండే వాళ్ళకి ఎవరికైనా కావాలా చెప్పండి, వచ్చి తీసుకెళ్ళండి. సిటీలో ఉండే వాళ్ళకి కావాలంటే తీసుకెళ్ళచ్చు, మీరు ఎవ్రీడే తినాలనుకుంటే. సరా ఇది సో చూడండి, ఇదంతా ఇక్కడ అంతా అక్కడ అది కనిపిస్తుంది కదా తీగ, అక్కడ వరకు వేసేస్తున్నారు. సో ఒక హిందీ బ్యాచ్ అయితే రావడం జరిగింది. సో వాళ్ళు వేసారనమాట. సో ఎకరాస్ ఇంత అని తీసేసుకొని వాళ్ళే మొత్తం ఫుడ్ కానీ మొత్తం వాళ్ళే వేసేసి వాళ్ళే వండుకొని తిన్నారు కూడా. యాక్చువల్లీ విలేజెస్లో వాళ్ళకైతే ఏంటి అంటే, సో ఇలా నారాత వేసినప్పుడు భోజనాలు పెట్టాలి అని ఒకటి ఉంటుంది. సో అదేం లేకుండా ఈసారి వాళ్ళకే మొత్తం ఇచ్చేసారనమాట, ఎకరాస్ లెక్కన. సో వాళ్ళే వేసేసుకొని వెళ్ళిపోయారు. మనం అమౌంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి. పర్వాలేదు, బాగానే వేసున్నారు. ఇక్కడ దీని కష్టం, దీని వెనుకున్న కష్టం అంతా విలేజెస్ ఉండే వాళ్ళకే తెలుస్తుంది అనమాట. ఎందుకంటే దీన్ని వేసిన దగ్గర నుంచి ఇది చేతికి వచ్చేదాకా కష్టపడాలి కదా. వీటికి స్పేర్లని ఏదేదో చేస్తారు కదా. సో అవన్నీ కొద్దిగా కష్టమే. చూడాలి ఈసారి ఎలా ఉంటుందో. చేతికి వచ్చే వరకు కష్టమే. ఏంటంటే అది కాక ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఏంటో ఈ వర్షాలు ఏంటో ఇప్పుడు పడుతున్నాయి, ముందంతా పడకుండా ఇప్పుడు పడుతున్నాయి కొత్తగా. సైక్లోన్స్ అని ఈ ఎఫెక్ట్ అంతా బాగా కొడుతుంది. చూడాలి ఎంతవరకు ఉంటుందో ఈ రెయిన్స్. చూడండి చెరులో నీళ్ళు. ఇంతకుముందు ఆల్రెడీ నేను ఒక వీడియో తీసి పెట్టాను అలా వస్తూ, కానీ ఈసారి ఈ దారి లేదు, ఏమీ లేదు, మంట మునిగిపోయింది, దారి లేదు, ఎక్కడో లేదు, పోయింది అన్నట్టు ఉంది. సో వాటర్ చూడండి, ఫ్లో ఎంత బాగా వచ్చేస్తుందో. ఇంకా ఎక్కువ వస్తాయంట. ఎండిపోయింది, రైన్స్ ఎఫెక్ట్. ఇంకొంచెం రైన్స్ ఎక్కువ పడితే కొద్దిగా ఇంకా ఎక్కువ ఫ్లో ఉంటుంది. సో నాట్లు వేసుకునే వాళ్ళకి కొద్దిగా దిగులు లేకుండా ఉంటుంది. బాగుంది కదా. ఇక్కడి నుంచి అక్కడ వరకు నీళ్ళు, చెరువు. ప్రీవియస్ వీడియోలో చూసినట్లయితే నీళ్ళు చాలా తక్కువగా ఉంటుంది. ఈ వీడియోలో చూడండి ఎంత నిండా ఉన్నాయో. చేపలు కూడా భలే ఉంటాయి దీంట్లో. సో మేము వచ్చిన పని అయితే అయిపోయింది. సో ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో మళ్ళీ ఒకసారి చూసేయండి అంతా బ్యాక్ సైడ్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.